చాలామందిలో మన ఎంప్లాయీస్లో చాలామందికి ఏంటంటే మేము ట్యాక్స్ కట్టమన్నారు, ఆ ట్యాక్స్ మేము కట్టేసాం, టీడీఎస్ ద్వారా అయిపోయింది, ఇంకా మాకు గవర్నమెంట్కి నేను ఏ విధమైన బాధ్యపడలేదు, దెన్ వాట్ ఈస్ ద నీడ్ టు ఫైల్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే వాళ్ళు దాదాపు 95% ఉన్నారు. నా అనుభవంలో నేను చాలామందిని చూశాను. ఆ ప్రశ్నకి నేను చాలామందికి సమాధానం చెప్పినా కూడా ఈయన ఊరుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ పట్టించుకుని మార్పు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ముఖ్యమైన ఈ సందర్భంలో మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. మీరు ట్యాక్స్ కట్టారు, 20,000, 20,000, 2 లక్షలు కట్టారు అంటే మీరు గవర్నమెంట్కి మీ వంతు బాధ్యతగా, సిటిజన్గా మీ వంతు బాధ్యతగా మీరు కొంత కంట్రిబ్యూట్ చేశారు. ఇట్ ఇస్ నాట్ ఎ పెనాల్టీ. ట్యాక్స్ యూ షుడ్ నాట్, యూ నీడ్ నాట్ మీన్ యాజ్ ఎ పెనాల్టీ ఆర్ అపరాధం. కానీ ఏంటంటే యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది కంట్రీ టు డూ సంథింగ్ ఫర్ యూ మీన్స్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఫైల్ చేసినప్పుడు టీడీఎస్ రూపంలో, టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది, టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. టీడీఎస్ ఈజ్ అన్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు ఆయన కట్ చేసుకున్న టీడీఎస్ మీ అకౌంట్లో, మీ పాన్ నెంబర్లో జమ అవుతుంది తప్ప ఆయన అకౌంట్లో, కంపెనీ అకౌంట్లో జమ కాదు. అది మాకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీ పాన్ నెంబర్లో మీకు క్రెడిట్ ఇచ్చి ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు రేపొద్దున మీరు 31st జూలైలో కానీ, ఇప్పుడు 31st జూలై నాడు డ్యూ డేట్ చెప్పారు, మీరు ఆ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కూడా ఫైల్ చేసుకోవచ్చు. 2018 మార్చి వరకు మీరు ఫైల్ చేసుకోవచ్చు. కానీ మీరు ఏదైనా ట్యాక్స్ లయబిలిటీ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ అంటే పెనాల్టీ విల్ ఇవ్వడానికి, లేకపోతే మాత్రం మీరు ఏ బాకీ గవర్నమెంట్కి లేకపోయినట్టయితే మీరు ఏ విధమైన పెనాల్టీస్ కట్టగలరు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డ్యూ డేట్ చాలామంది నేను చూసింది ఏంటంటే, అకార్డింగ్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 9 లక్షల మంది ఫైల్ చేశారు. దాదాపు 45 లక్షల మంది ఫైల్ చేయాల్సి వస్తే 9 లక్షలు ఫైల్ చేశారు. అంటే మిగతా 36 లక్షల మంది ఏమైపోయారు? వీళ్ళందరూ ఎవరు అంటే ఎప్పుడైతే జూలై 31st అయిపోయిందో అవి డ్యూ డేట్ అయిపోయింది. ఇంకా రేపు ఫైల్ చేసినా ఒకటే, ఫైల్ చేయకపోయినా ఒకటే. ఒకవేళ అంతకన్నా ఫైల్ చేయాల్సి వస్తే నెమ్మదిగా ఫైల్ చేద్దాం. ఆ నెమ్మదిగా ఏమైపోతుందంటే 2 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. అందుకని ఏంటంటే మీరు ఒకటి మీరు పొందే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రెస్టేజ్. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఆర్థిక స్థితిలో నేను కూడా ఒక సమిధనయ్యాను, నేను కూడా కొంత భాగాన్ని నేను వాళ్ళకి ఉపయోగపడ్డాననే తృప్తి మీరు మిగలకుండా చేసుకుంటారు మీరు అకౌంట్ని మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే. ఎప్పుడైతే మీరు అసెస్మెంట్ కనుక ఫైల్ చేసి, ఇదిగో నా ఇన్కమ్ ఇది, నేను నా ద్వారా నా ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ ద్వారా ఇంత కట్ అయింది, నేను పే చేయాల్సింది ఎంత, నేను దానికి తగినట్టుగా నేను పే చేశాను ఎంత, కాబట్టి మీకు నాకు చెల్లు అని అన్న రోజున మాత్రమే దిస్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది గవర్నమెంట్ రెవెన్యూ అకౌంట్. టిల్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి ఇన్ యువర్ పాన్ అకౌంట్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీరు చేసిన ఇంకొక ఉపకారం ఏంటంటే గవర్నమెంట్ స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవడానికి మీరు మీ కట్టిన రెవెన్యూని ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది. అర్థమైందా? సో టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. టీడీఎస్ అయిపోయినది మాత్రం మీ బాధ్యత అయిపోయినట్లే కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలి, మీరు బ్యాంకర్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయితే ఒక 3 సంవత్సరాల రిటర్న్స్ అడుగుతారు. మీరు అప్పుడు లేదండి నేను 10 సంవత్సరం ట్యాక్స్ కడతానే ఉన్నాను, నేను గవర్నమెంట్కి ఏం బాకీ లేనండి, దానికి నేను నన్ను ప్రూఫ్ అడగాల్సిన భావ్యం కాదని అనడానికి అవకాశం లేదు. మీ ప్రూఫ్ ఎప్పుడంటే మీ యొక్క ఆబ్లిగేషన్ ప్రూఫ్, మీరు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ ఏ విధమైన బకాయి లేనట్టుగా ఉన్న ప్రూఫ్ ఏంటంటే ఒక ఐటీఆర్ మాత్రమే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రమే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అదే చాలా పెద్ద ప్రూఫ్. ఎందుకంటే అది ఇచ్చినట్టయితే మీ ఇన్కమ్ని అతను అసెస్ చేసుకుని యూ మే బి గ్రాంటెడ్ ఏ లోన్. అర్థమైందా? దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పుడు మీరు వీసా పొందాలన్నా కూడా ఇదే గట్టి ప్రూఫ్. ఎందుకంటే పెద్ద ప్రూఫ్ ఇంకోటి లేదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీగా ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరం డ్యూ డేట్లో మీరు ఫైల్ చేసినట్టయితేనేమో మీరు కరెక్ట్గా పాటించినట్లు లెక్క అవుతుంది. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో ఫైల్ చేసుకున్నారనుకోండి, ఏదో ఒక ఆడిటర్ దగ్గరికి పోయి ఏదైనా అవసరం ఇవాళ బ్యాంకులోకి వెళ్ళాలి, బ్యాంకు కూడా ముందు అడిగేది ఏంటంటే
నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బాబు ఈ మూడు సంవత్సరాలు రిటర్న్స్ ఇమ్మంటాడు. అన్నప్పుడు సరే రిటర్న్స్ ఇమ్మన్నాడు, ఇంతవరకు నేను రిటర్న్ ఫైల్ చేయలేదు కదా అని ఉద్దేశంతో ఒక ఆడిటర్ గారి దగ్గరికి పోయి మీరు రిటర్న్ ఫైల్ చేసుకున్నారనుకోండి, ఆ రిటర్న్స్ కనుక ఫైల్ చేసి బ్యాంకు దగ్గర తీసుకెళ్తే వాడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు యాక్సెప్ట్ చేయడంటే ఇవాళ మీ అవసరానికి మీరు రిటర్న్ ఫైల్ చేసుకున్నారు, దీంట్లో బూస్టింగ్స్ ఉండొచ్చు, ఫ్యాబ్రికేషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కాబట్టి నాకు అవసరం లేదు అని మీరు వెంటనే తిరస్కరిస్తాడు. మీరు ఇంత కష్టపడే ఉపయోగం ఏంటి? ఒక 10 నిమిషాల్లో అయిపోయే పనికి మీరు ఆ రోజున ఫైల్ చేసుకున్నారనుకోండి, ఇవాళ బిల్డప్ అయ్యేది, మీకు ప్లానింగ్ కూడా అలవాటు పడేది, అది మీరు నెమ్మదిగా నిజంగా పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. తర్వాత ఏంటంటే చాలా స్టేట్లో, మన స్టేట్లో లేదు కానీ చాలా స్టేట్లో ఏముందంటే మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా దానికి కూడా 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు. మనకి ఇంకా రాలేదు, మనకు కూడా రేపొద్దున వస్తుంది మరా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ యొక్క వాల్యూ అంత ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా అందరూ పాన్ నెంబర్ తీసుకున్నారు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ నెంబర్ కావాలంటాడు. తర్వాత అబోవ్ 50,000 మీరు డిపాజిట్ చేయాలంటే పాన్ నెంబర్ కావాలంటాడు. చాలా చోట్లకి పాన్ నెంబరు మీరు రిజిస్ట్రేషన్ ప్రతిదానికి పాన్ నెంబరు కంపల్సరీ చేసుకుంటూ పోయారు, మ్యాండేటరీ చేసుకుంటూ పోయారు. కాబట్టి ఏంటంటే అందరూ పాన్ నెంబర్లు తీసుకున్నారు. పాన్ నెంబర్లు తీసుకుని చప్పుడు చేకూరుకున్నారు. పాన్ నెంబర్ తీసుకున్న తర్వాత మీకు ఏ ఇన్కమ్ ఉన్నా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటూ పోతా ఉంటే మీకు ఒక ఇన్కమ్ బిల్డప్ అవ్వడమే కాకుండా ఇంకోటి చూడండి, దీంట్లో చాలా గమ్మత్తులు ఎలా ఉన్నాయంటేనండి, నాకు ఏ ఇన్కమ్ లేదండి కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదని అంటారు ఒక పెద్ద మనిషి. ఏ ఇన్కమ్ లేకపోతే ఆయన గారు పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కడతా ఉంటాడండి ఏమండి. తర్వాత 1-2 ఇళ్ళు ఉంటాయండి, ఆ ఇంటి మీద ఆదాయాలు వస్తాయంటండి, అగ్రికల్చర్ మీద ఆదాయాలు ఉంటాయి. నేను అంతకాడికి నాకు ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉన్నానండి, నాకు ఏ ట్యాక్స్ పడదండి, బ్యాంక్ కూడా నాకు ట్యాక్స్ కట్ చేయలేదు, ఎందుకంటే 15 ఇచ్చి అక్కడ ఇచ్చున్నారు కాబట్టి వాడు ట్యాక్స్ కట్ చేయరు. ఇవన్నీ వాటి మీద చేస్తే నిజంగా చూడండి, మీరు పిల్లల చదువులకి మీరు చేసుకున్న సేవింగ్స్ కానివ్వండి, ఇంకోటి కానీ మీకున్న ఎగ్జామ్షన్ లిమిట్కి పెంచుతారు 1,50,000 మీరు, అంటే 2,50,000 ఎగ్జామ్షన్ ఉంటే ఇది 1,50,000 4 లక్షల రూపాయల వరకు మీకు ఇన్కమ్ ఉన్నా కూడా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఏమండి మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేదని అంటున్నారు, కానీ ఎల్ఐసి ఎలా కడుతున్నారండి? పిల్లల చదువులు ఎక్కడి నుంచి కడుతున్నారండి? వాట్ ఈస్ ది సోర్స్? రేపు పొద్దున్న నిలదీసి మిమ్మల్ని సోర్స్ అడిగిన రోజున మీ దగ్గర ఏ విధమైన ఎవిడెన్స్ మీ దగ్గర కనపడదు. అడిగిన రోజున కనుక మీరు ఎవిడెన్స్ చూపిస్తేనేమో మీరు ఫైల్ చేయలేదు కాబట్టి పెనాల్టీస్ మేబీ లేవేయడు. అలా అంత కాకుండా వాలంటరీగా మీ అందరూ మీరు ఫైల్ చేసిన రోజున పెనాల్టీస్ ఏమీ లేవీ చేసే అవకాశం లేదు అన్నారా. ప్రతి దానికి పాన్ అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇది మ్యాండేటరీ, ఇది మీరు ఇలా తప్పించుకోవడం లేదు. ఇవాళ స్ట్రిక్ట్గా ఉండకపోయినా 2 రోజులు పోయిన తర్వాత కంపల్సరీ స్ట్రిక్ట్ అవుతుంది. ఆ రోజు అందరూ పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫైల్ చేయడం కూడా అల్లటప్పగా ఫైల్ చేసుకోకుండా వీలైనంత వరకు పోతే పోయింది, 100, 200, 300, 400 ఎంతైనా కానివ్వండి, అవసరానికి జరిగే ఖర్చు అన్నారా. ఒక ఆడిటర్ని కన్వర్ట్ చేస్తే ఆయన తప్పులు దాంట్లో చెప్తాడు, మీకు ఏదైనా ప్లానింగ్ ఉంటే చెప్తాడు. ఒకవేళ తప్పున మీరు ఏమైనా ఎక్సెస్ ట్యాక్స్ కట్టున్నా కూడా మీకు రిఫండ్ వచ్చడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు అన్నారు. కాబట్టి ఏంటంటే మీరు రిటర్న్ ఫైల్ చేసేందుకు ప్రయత్నం చేయండి, దానివల్ల అడ్వాంటేజ్ కూడా మీరు పొందండి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఎక్సెస్ కట్టినట్టుగా మీకు ఫీలింగ్ ఉంది, నేను కట్టాల్సిన ట్యాక్స్ 10,000 రూపాయలు కానీ నాకు 15,000 రూపాయలు టీడీఎస్ రూపంలో కట్ అయింది, మరి 5,000 రూపాయలు నేను గవర్నమెంట్ నాకే బాకీ ఉన్నాడు, నేను బాకీ లేనప్పుడు అప్పుడు కూడా మీరు రిటర్న్ ఫైల్ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ పాన్ నెంబర్. అదర్వైజ్ వితౌట్ ఏ పాన్ నెంబర్ యూ కెనాట్ ఫైల్ యువర్ రిటర్న్. ఎందుకంటే పాన్ నెంబర్ తోటే మీకు యాక్టివేట్ అవుతుంది, పాన్ నెంబర్ తోటే మీరు ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత వీసాకు కూడా ఇదే సరైన ప్రూఫ్ మీకు, అది నేను చెప్తున్నాను. తర్వాత ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా మీరు ఇవాళ అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు ఇచ్చినా మీరు ఐడి కార్డు మాత్రం పాన్ నెంబర్ ఇవ్వాల్సిన పడుతుంది. ఎందుకంటే పాన్ నెంబర్ మీద మీకు అడ్రస్ ఉండదు ఉన్నారా. కాబట్టి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటుందండి, మీ ఫాదర్ పేరు స్పష్టంగా ఉంటుందండి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఫైల్ చేయటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ చాలా తక్కువ. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో లేటెస్ట్ ఒక విషయం చెప్తున్నాను. ఒకప్పుడు ఏం చేసేవారంటే సరే మనకి అదర్ ఇన్కమ్ కావాలి,
తర్వాత ఏంటంటే మనకు తగిన వనరులు ఉన్నాయి. తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా ముందుకు వచ్చి లోన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏం చేస్తున్నారంటే మనం ట్యాక్సీస్ కొనుక్కుని మనం ఐటీ సెక్టార్లో మనం కిరాయికి పెట్టడానికి పైరవి చేసి పెట్టేవాళ్ళం. పెట్టేటప్పుడు ఏంటంటే వాడు నెల తర్వాత ఎప్పుడో వాళ్ళు బిల్లు ఇస్తారు, ఇలాగా మీరు పెట్రోల్ కానీ అది కానీ ఇది కానీ డ్రైవర్ ఖర్చులు కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ మీరే భరించాలని పరిస్థితి వచ్చేది. ఆ రోజున కూడా దాని మీద TDS కట్ చేసేవాళ్ళం. ఈ రోజున ఏమైందంటే ఓలా క్యాబ్స్, ఊబరు, రకరకాల క్యాబ్స్ మార్కెట్లోకి వచ్చిన గిరాకీ పెరిగిన తర్వాత ఏం చేశారంటే దాని మీద మోసపోయి ఇలా అప్పో చేసి మీరు ఓలా క్యాబ్స్ కొంటున్నారు. ఈ ఓలా క్యాబ్స్ కొనడంలో ఎక్కువ మంది ఎవరంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంటున్నారు. ఒకటి కాదు, బళ్ళు 2-3 బళ్ళు కొనుక్కుంటున్నారు. డ్రైవర్లు పెడుతున్నారు, డ్రైవర్లకి ఏదో టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు, ఆ డ్రైవర్కి బండి ఇచ్చేస్తున్నారు. నువ్వు ఇలా చేయాలరా బాబు అన్నారు. నావిగేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి నా బండి ఎక్కడ ఉందో, నా బండి కిరాయికి వెళ్ళిందా లేదా నా బండి అక్కడ చెట్టు కింద పిస్తూ డ్రైవర్ పడుకున్నాడు అనేది తెలిసిపోతుంది కాబట్టి వాడికి ఓనర్కి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే శాలరీడ్ పీపుల్ అందరూ కూడా దాదాపు 98% నా నాలెడ్జ్కి వచ్చిన ప్రకారం శాలరీ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నారు. శాలరీలో ఫామ్ 16లో ఏముంటుందండి? మీకు ఏమి ఉండదు. మీ శాలరీ, తర్వాత మీ డిడక్షన్స్, మీ హెచ్ఆర్ డిడక్షన్స్, ఇవి మన్ను మశాన్ ఉంటాయి. కానీ మీకు అదర్ ఇన్కమ్ ఉందండి అక్కడ. ఏది మీకు ఓలా క్యాబ్స్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ట్యాక్స్ పర్ షేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లేకపోతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా బండి పెట్టినట్టయితే అటు మీరు బిఫోర్ ఇష్యూయింగ్ యువర్ రెంట్ ఆర్ హైర్ యూ విల్ మేక్ ఏ డిడక్షన్ ఆఫ్ TDS. ఇవన్నీ ఉంటాయి. అవి మీరు పట్టించుకోకపోవచ్చు. కానీ ఇవన్నీ 26 అనే ఫామ్లో అన్నీ పొందుపరుచుంటాయి. దీంట్లో చాలామంది చేస్తుంది ఏంటంటే అది దాన్ని పట్టించుకోవడం మానేశారు. కానీ బండి మీ పేరున ఉంటుంది, యు ఆర్ డూయింగ్ ఏ జాబ్, యు ఆర్ ఎర్నింగ్ ఏ లాట్. కానీ అది కలపకపోవడం వల్ల మీకు ఏం జరుగుతుందో తెలుసండి. రేపు పొద్దున అట్ ది టైమ్ ఆఫ్ అసెస్మెంట్ ఫామ్ 26లో ఇవన్నీ కనిపిస్తాయి. ఓలాలో ఎంత వచ్చింది, ఊబర్లో ఎంత వచ్చింది, ట్యాక్స్ పర్ షేర్లో ఎంత వచ్చింది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో కాంట్రా మీకు వెరిఫికేషన్లో మీకు ఇదేమీ కనపడదు. కనపడినప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా యూ విల్ బి గివెన్ ఏ నోటీస్ అండ్ యూ విల్ బి ఫోర్స్డ్ టు పే ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఆ రిస్క్లో మీరు పడొద్దండి. ఇప్పుడు కానీ మెలుకొని మీరు ఎంప్లాయీస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీలో ఎవరికి ఓలా క్యాబ్స్ ఉన్నా అది మీ పేరునే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇన్కమ్ కూడా పరిగణలో తీసుకోండి. ఫామ్ 26 వెరిఫై చేయండి. అవసరమైతే మా బోర్డు ఆడిటర్ దగ్గర రండి, ఎవరి దగ్గరైనా పోండి, మా దగ్గర రమ్మని ఎక్కడ లేదు. మీరు వెళ్ళి వెరిఫై చేసుకుని కరెక్ట్ రిటర్న్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేయండి. 26లో ఏదైతే పొందుపరుచుందో మీరు బ్యాంకులో మీరు TDS కట్ కాకపోయినా ఆ ఇంట్రెస్ట్ కూడా మీరు ఇన్కంలో కలుపుకోవాలి. శాలరీ ఇన్కమ్ కలిపి చేసుకుంటే మీరు సేఫ్లో ఉంటారండి. లేకపోతే ఈ రోజు కాకపోయినా ఎల్లుండి అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద నోటీస్ వస్తుంది. ఆ రోజున మీరు సమాధానం చెప్పడానికి నీళ్లు నవలాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఇవాళ క్యాబ్స్ ఉన్నాయో, ఆ క్యాబ్స్ ఎంప్లాయీస్ అయి ఉన్నాయో, ఖచ్చితంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ 26 ద్వారా కానీ ఊబరు లేకపోతే ఓలా కానీ ట్యాక్స్ పర్ షేర్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ 16 తీసుకుని మీరు ఫైల్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. అశ్రద్ధ మాత్రం చేయొద్దు అన్నారా. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, వార్నింగ్లు కూడా ఉన్నాయని చెప్తున్నాను. నీకు అడ్వాంటేజ్ దేనికి చెప్తున్నాను, మీరు ఎక్కడన్నా లోన్ కావాలన్నా కూడా మీరు రిటర్నే అడుగుతున్నారు. తర్వాత ఏమో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రిటర్న్ అడుగుతున్నారు. తర్వాత మీ ఇమిగ్రేషన్ వీసా కావాలన్నా కూడా రిటర్న్ అడుగుతున్నారు. అట్లనే మీకు మీరు ఇది ఫైల్ చేయకపోతే మీకు వార్నింగ్ కూడా చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత సేఫ్లో ఉంటారండి. అది మాత్రం మీరు గమనించండి. గమనించకుండా మీరు ఏం చేసినా కూడా ఇరుగున పడడం ఖాయం. పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీరు ఫైల్ చేయండి. కాకపోతే ఏంటంటే మీకు ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి వీడియో వెనక నా సెల్ నెంబర్స్ ఇచ్చాను, నా మెయిల్ అడ్రస్ ఇచ్చాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మెయిల్ పెట్టచ్చు, మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సమయంలో నేను చెప్పింది మీరు శ్రద్ధగా విని దీన్ని కేటాయించండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకుని చదవండి. చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా దీని అడ్వాంటేజ్ పొందుతారని ఆశిస్తూ మీ దగ్గర ఈ ఎపిసోడ్లో నేను సెలవు తీసుకుంటాను.